నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పేరంటే కొంతమందికి చాలా ఇష్టం. ఈరోజు డిసెంబర్ 21 నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు. సో దాంతో పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులకు, సింపథైజర్స్కు, కార్యకర్తలకు, అభిమానులకు అతన్నే రోల్ మోడల్గా తీసుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు కంటే చెడుగా ఆలోచన వాళ్ళందరికీ కూడా పండగ లాంటి వాతావరణం కూడా. సో దానికి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజుకి సందర్భంగా ఈరోజు అనేకమైన చోట్ల సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్టున్నాయి. ఎందుకు జగన్మోహన్ రెడ్డిలో కొన్ని లక్షణాలు తీసుకోవాలనుకుంటే పట్టుదల, మొండిపట్టు, ఎవడేం చెప్పినా వినడు, తనకు నచ్చిందే తాను చేసుకోబోతుంటాడు. ఈ లక్షణాలు వీటన్నిటికంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే ఎంత కష్టం వచ్చినా, ఎంత సమస్యలు వచ్చి, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఆ ముఖం మీద చిరునవ్వు అనేది చూశారు. నిజంగా అది అందరికీ రాదు. మనకి ఏదైనా ఒక కష్టం వస్తే ముఖంలో అప్పుడే కనుక్కోవచ్చు. అది రాజశేఖర్ రెడ్డిని చూసాము, తర్వాత జగన్మోహన్ రెడ్డిని చూసాము. అంటే నిజంగా అలాంటి క్యారెక్టర్ అనేది రేరు. ఎంతోమంది రాజకీయ నాయకులను చూసాం, ఎంతోమంది సినీ ప్రముఖులు చూసాం, ఎంతోమంది పారిశ్రామికవేత్తలు చూసాం. ఏదేని చిన్నపాటి కష్టం వచ్చినా కూడా కుంగిపోతున్నటువంటి వ్యక్తులు వాళ్ళ ముఖంలో ఈజీగా కనిపెట్టేయచ్చు. కానీ ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా లోపలేమో తెలియదు కానీ బయటకు వస్తే మాత్రం ముఖం నిండా చిరునవ్వుతో ఉండడం అనేది నిజంగా గ్రేట్. అందుకే నవ్వడం ఆరోగ్యకరం అంటారు కదా, దానికి ఎగ్జాంపుల్గా జగన్మోహన్ రెడ్డి అని చెప్పొచ్చు. ఏదేమైనా రాజకీయాలు పక్కన పెట్టేస్తే ఆరోగ్యాలతో ఇంకా కలకాలం ఉండాలని మిమ్మల్ని అభిమానించేటటువంటి వ్యక్తులకు, మీ పార్టీ వ్యక్తులకు, మీ కార్యకర్తలకు అండగా ఉండాలని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. విష్ యూ ద మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ.